గత వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మండిపడ్డారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం సింగనమల నియోజకవర్గంలో ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు. అనంతపురం జిల్లా బొక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో ఏర్పాటవుతున్న సెంట్రల్ యూనివర్సిటీ కొత్త భవన నిర్మాణ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వెనుకబడిన రాయలసీమకు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పట్టుబట్టి అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారన్నారు. దాదాపు 500 ఎకరాలలో 17 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందని మండిపడ్డారు. యూనివర్సిటీలో తమ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వీసీని కోరారు. మళ్ళీ ఈ రోజు 2 నెలలకే ఇవాళ మనము ఈ యూనివర్సిటీని ఓపెన్ చేసి పూజ కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఇంకొక అద్భుతమైన బ్లాక్ ని కూడా నిర్మిస్తా ఉన్నారు. అక్కడ కూడా దాదాపు ఈ యూనివర్సిటీలో 1500 స్టూడెంట్స్ కి ఇక్కడ విద్యను అభ్యసించడానికి ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఇస్తా ఉన్నారు. చాలా చాలా ఆనందకరం విషయము ఇది. సింగనమల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినాక మొదటి పూజ చేస్తా ఉన్నాము. అది కూడా విద్యకు సంబంధించి, అది కూడా మన చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసిన దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఒక ఐకాన్ యూనివర్సిటీ లాగా సింగనమల